హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అట్లా నాగేందర్. ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొడుతుంది కదా, ఈసారి మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1/2 kg మటన్ తీసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా కూడా వేసుకోండి. ఇందులోనే ఒక నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకున్నాక ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు దీంట్లో సరిపడా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. పెరుగు వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకి ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధగంట సేపు. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులోనే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లోనే కొంచెం ఫ్రై అయిన ఉల్లిపాయలు ఉంచుకొని అందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే మనం కలుపుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక ఇందులో 2-3 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. మటన్ అనేది ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది వస్తాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మటన్ అనేది ఈ వాటర్లోనే మంచిగా ఉడికిపోతుంది. నేను 1/2 kg మటన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన నానబెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ ఎక్కువ పోసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆయిల్, కొంచెం ఘీ వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మటన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడికేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటే మటన్ అనేది బాగా ఉడుకుతుంది మెత్తగా. వాటర్ అనేది మంచిగా ఉడికేదాకా పక్కన ఉడికించుకోవాలి. మరోవైపు మనం రైస్ కోసం నీళ్ళు వేడి చేస్తున్నాం కదా, ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. రైస్ని మనం 70% కుక్ చేసుకోవాలి. ఇలా 70% కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దమ్ పెట్టుకున్నప్పుడు మంచిగా ఉడుకుతుంది. మటన్లో వాటర్ కొంచెం ఇంకిపోయాక మనం ముందుగా రైస్ని ఇలా వేసుకోవాలి. కొంచెం రైస్ని ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్నప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొంచెం ఘీ వేసుకోండి. ఘీ వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. కుక్కర్లో అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే బిర్యానీ బాగుంటుంది. ఇలా ఏదైనా బరువు పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 minutes తర్వాత బిర్యానీ చూద్దాం మనం ఎలా ఉడికిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా బిర్యానీ రెడీ అయ్యిందో. అంతే అండి, చాలా సింపుల్గా మటన్ బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ ఉడుకుతుందో లేదో అని డౌట్ లేకుండా ఇలా చేసేయండి ఒకసారి. మటన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చికెన్ బిర్యానీలే కాకుండా ఇలా మటన్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, చాలా టేస్టీగా గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ. వెళ్తూ ఒక లైక్ ఇచ్చుకోండి మరి.